రాప్తాడు సిద్ధం సభ దగ్గర వైసీపీ అల్లరి మూకలు రెచ్చిపోయి జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్య అని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మైదుకూరు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మైదుకూరు రాయల్ సర్కిల్ నుంచి కడప రోడ్డు అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ నిరసన కార్యక్రమానికి మైదుకూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్, జనసేన పార్టీ ఇన్ఛార్జి మల్హోత్రా, సిపిఐ నాయకులు, ప్రజా సంఘాలు, వీరితో పాటు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీగా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాప్తాడు సిద్ధం సభలో దాడులు చేసిన వారిపైన కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నమస్కారం. మరి మనం చూసుకున్నట్లయితే నిన్న అనంతపురం జిల్లా రాప్తాడు దగ్గర జరిగినటువంటి సిద్ధం సభలో సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా సిద్ధం సభ ద్వారా చెప్తున్నటువంటి సూచనలు ఏంటంటే, అక్కడ వెళ్తే ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి టీడీపీ, జనసేన వ్యక్తులకు సంబంధించిన జాతీయ అధ్యక్షుల ఫోటోలు పెట్టి అక్కడ ప్రజలకు అక్కడ ఏంటంటే బాక్సింగ్ చేయమని చెప్పి చెప్పులతో కొట్టిస్తూ ఎంత మానసిక రోగి చేసే విధంగా రాజు ఆ విధంగా ప్రవర్తిస్తే కనుక తన సైన్యం ఎలా ప్రవర్తిస్తుందో మనకు తెలియాల్సిన అవసరం లేదు. ఒక విలేకరు అంటే కనుక ఎక్కడ జరిగిన సభలు అయినా కానీ బేషరతుగా వాళ్ళు వెళ్ళి ఆ కవర్ చేసే బాధ్యత, హక్కు వారికి ఉంటుంది. అటువంటి వ్యక్తులను మీరు ఆంధ్రజ్యోతి నువ్వా అని చెప్పి ఒకటికి 2 సార్లు పరీక్షించి ఐడి కార్డులు చెక్ చేసి ఆ విధమైన దాడులు చేస్తే నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారో మనం రాష్ట్రం అర్థం చేసుకోవచ్చు. రాబోయే 2024 ఎన్నికల్లో నిజంగా ఏ స్థాయిలో భయోత్పాదక వాతావరణం క్రియేట్ చేసి దౌర్జన్యం చేసి కూడా ఈ ఎన్నికలు గెలుచుకోవాలని కుతంత్రంలో భాగంగా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మైదుకూరు నియోజకవర్గంలో మనకు ప్రధానంగా టీడీపీ మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ ఆధ్వర్యంలో, తర్వాత వచ్చి కలిసి వచ్చిన ప్రతి ఒక్క పక్షాల నుంచి, పాలక పక్షాల నుంచి కానీ ప్రతిపక్షాలు ఎవరైతే కలిసి వచ్చారో వారందరికీ చెప్తున్నాం, విలేకరుల మీద దాడిని మాత్రం ఏ పార్టీ అయినా కానీ ముక్త కంఠంతో ఖండించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా